ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి శాకంబరి ఉత్సవాలు మహాపూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఆఖరి రోజైన ఆషాఢ పౌర్ణమి నాడు ఫల పుష్పాదులతో దివ్య దర్శనమిచ్చిన శాకంబరి దేవిని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. మొత్తం 45 టన్నుల కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్తో శోభాయమానంగా అమ్మవారి అలంకరణ నిర్వహించామని, 3 రోజుల్లో 2.5 లక్షల మందికి పైగా భక్తులు శాకంబరి దేవిని దర్శించుకున్నారని దేవస్థాన ఈవో సీనా నాయక్ తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని దేవస్థాన వేద పండితులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో గత 3 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మహాపూర్ణాహుతితో ప్రశాంతంగా ఘనంగా ముగిశాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కన్నుల పండుగగా సాగింది. ఉత్సవాల ముగింపు రోజైన పౌర్ణమి సందర్భంగా శ్రీ అమ్మవారు దివ్యమైన అలంకరణతో వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్తో కూడిన శాకంబరి దేవి రూపంలో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఉత్సవ పరిసమాప్తి సందర్భంగా ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో పవిత్ర వైదిక క్రతువులు జరిగాయి. మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, మధ్యాహ్నము, పోక్షణతో ఉత్సవాలు దిగ్విజయంగా సమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మాట్లాడుతూ, రైతులు, దాతలు ఉదారంగా అందించిన విరాళాలతో మొత్తం 45 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్తో గర్భగుడి, ఉపాలయాలు, ఆలయ ప్రాంగణాన్ని చూడముచ్చటగా అలంకరించామన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు, రైతాంగం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ ఉత్సవం పూర్తి చేశామని తెలిపారు. 3 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో సుమారు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించారని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపట్టిందన్నారు. ఉత్సవాల సందర్భంగా వచ్చిన కూరగాయలతో తయారు చేసిన పవిత్ర కదంబ ప్రసాదాన్ని భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 27, 28, 29 ఈ రోజుతో శాకంబరి ఉత్సవాలు దేదీప్యమానంగా రాష్ట్రం నలుమూలలా చాటి చెప్పుకునేలా ఎప్పుడెప్పుడు జరగలేనంత హ్యాపీగా, సంతోషంగా ఈ అలంకరణ అమ్మవారు ఈ శాకంబరి యొక్క రూపంలో రోజుకొక రూపంలో దర్శనమివ్వడం అనేది నిజంగా నభూతో నభవిష్యత్. ఇంకా ఇది రాను రాను ఉత్తరోత్తర ఇంకా మంచిగా చేస్తాము. ఈరోజు ముఖ్యంగా వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి రెండూ కలవడం, అదేవిధంగా ఈరోజు చివరి రోజు శాకంబరి ఉత్సవం పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా భక్తులు శాకంబరి ఉత్సవాలు చూసేదానికన్నా ఇక్కడ పవిత్రమైనటువంటి కదంబ ప్రసాదం, మహాప్రసాదం తీసుకోవడానికి కూడా చాలామంది వచ్చారు. ఈరోజు భక్తులతో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. దాదాపుగా శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి, విజయనగరం నుంచి శాకంబరి ఉత్సవాలు చూడడం ఒక ఎత్తైతే ఈ కదంబం మహాప్రసాదం తీసుకోవడం మరొక ఎత్తు అని చెప్పేసి ఉదయం చాలా హ్యాపీగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉదయాన్నే వచ్చి వారు నైట్ నిద్ర చేసి ఉదయం అంతా కూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుని కుటుంబ సభ్యులతో కూర్చొని ప్రసాదం తీసుకుంటుంటే నిజంగా చాలా సంతోషం వేసింది. ఇక రాబో రోజుల్లో మనకు దగ్గర వచ్చేస్తుంది. రేపు శ్రావణ మాసం, ఇంకొక 2 నెలల్లో శరణ్ నవరాత్రి వేడుకలు జరుపుకునే శుభవేళ, శుభ సందర్భం వస్తుంది. దానికి సంబంధించి అంతా కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎక్కడికక్కడ వైదిక కమిటీ కానీ, అర్చకులు కానీ, మా యొక్క చైర్మన్ గారు కానీ, సిబ్బంది కానీ వైభవంగా మరి ఎన్నో కూరగాయలతో మరి కంప్లీట్గా ఎప్పుడూ లేనట్టుగా నెంబర్ 1గా అలంకరణ చేశారు. చాలా బాగుంది. దీని వెనకమాల మా సిబ్బంది, కింద ఆఫీస్ స్టాఫు, మా ట్రస్ట్ బోర్డు అందరూ కూడా, అధికారులు, ఈఓ గారు, మేమంతా కూడా పర్యవేక్షణ చేసి అనుభవం ఉండే వాళ్ళతో ఇవాళ ఈ అలంకరణ చేయడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు కూడా భక్తులు అసలే ఆషాఢ మాసం శారీతో రావడం ఎంత ఆనందపడ్డారు అంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉందండి, ఎప్పుడు లేనట్టుగా ఉందని అన్నారు. ఎంతోమంది అడిగాం, అమ్మ ఎక్కడైనా లోపం ఉందా అనేది. నిజానికి ఎక్కడ లోపం అనేది ఎవరు ఒక్క భక్తులు కూడా చెప్పలే మాకు. అమ్మ ఎక్కడైనా విషయం చెప్పండి, పోనీ లైన్లో ఎంచోబట్టింది అరగంట, గంట. ఇంత రష్లో, ఇంతమందిలో మామూలుగా వచ్చి దండం పెట్టుకెళ్ళిపోవడం కాదు. సీరత అంటే అందరి చేతుల్లో వస్తువులతో వాళ్ళు స్వీటు, హాటు, పళ్ళు, చీర అన్నిటితో వచ్చి వాళ్ళు ఏ అలుపులాగా, ఇక్కడ ఏం అలుపేం లేదు వాళ్ళకి. ఎంత దూరం నుంచి వచ్చినా కూడా
వాళ్ళందరినీ కూడా నెంబర్ 1గా క్యూ లైన్లో మరి మనం బ్రహ్మాండంగా వాళ్ళకి వాటర్ కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ అందించాము. మరి మన శాకాంబరి ఉత్సవాలు మనకి ఆ రేత్రిపూట అయ్యే టైంలోనే 10:30 గంటలకు నేను 26 నైటు డెఫినెట్గా వర్షం పడుతుందన్నాను, చల్లగాలి వేస్తుంది అప్పటికే 10:30కి. మరి ఆ రోజు కాడి నుంచి మీరు చూస్తున్నారు కంటిన్యూస్గా జల్లు పడుతున్నాయి రేత్రిపూట. ఇది శుభసూచకం. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్పీడ్, క్వాలిటీ, డెలివరీని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాజధాని నిర్మాణ పురోగతిపై సీఎం కీలక ఆదేశాలిచ్చారు. అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే పురోగతి మెరుగుపడినప్పటికీ ఇంకా వేగంగా పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణ నాణ్యతల్లో ఎలాంటి రాజీ లేకుండా నిర్ణీత గడువులో ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. రాజధానిలో 95 ప్రాజెక్టులకు సంబంధించి 50,999 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని, నెలకు కనీసం 7.92% పనులు పురోగతి సాధించేలా కార్యాచరణ ఉండాలని సీఎం సూచించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్ల విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అమరావతిని కేవలం 29 గ్రామాల పరిధిలో కాకుండా విజయవాడ, గుంటూరుతో కలిపి అభివృద్ధి చేయాల్సిన సమగ్ర రాజధానిగా చూడాలని సీఎం పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపు, ఆధునిక మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ, సిఎస్ సాయి ప్రసాద్, ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ రోజు ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరులు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోర్కెలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని దేవస్థాన వైదిక కమిటీ ప్రతినిధులు తెలిపారు. గిరి పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వరుడికి షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. దేవస్థాన స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ తదితరులు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఏర్పాటు చేసిన సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్ణయించిన మార్గంలో సాగింది. ఘాట్ రోడ్డు శ్రీ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుంచి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరుడు కొలువైన వాహనం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో స్థానిక మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతులు, కొబ్బరికాయలు సమర్పించి జయ జయ ధ్వానాలు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు శ్రీ అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని భక్తులకు దేవస్థానం నుంచి అందజేశారు. వేలాది మంది భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. వ్యాస పూర్ణిమ, ఒకవైపు ఆషాఢము, శాకాంబరి ఉత్సవములు, అందులోనూ ఈరోజు 29వ తారీఖు చివరి రోజు శాకాంబరిలో వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి రావడం చాలా అదృష్టం. ఈరోజు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈరోజు
ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు రావడం మేమంతా దేవస్థానం తరపు నుంచి కానీ భక్తులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించి ఈ గురు పూర్ణిమని రాబో రోజుల్లో అత్యధిక వేల సంఖ్యలో పాల్గొనే విధంగా ఈ భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నొచ్చినా అందరం కలిసికట్టుగా మంచి ఇక్కడ సౌకర్యాలతో పాటు అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని తెలియజేస్తున్నాను. పౌర్ణమి అనే ఉద్దేశంతో మన మహిళలు భక్తులు ఎంతోమంది వందల మంది వచ్చారు ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ఆషాఢ మాసంలో మరి 15వ తారీఖు నుంచి కొన్ని వేల లక్షల మంది వచ్చారు మన దుర్గాదేవి దర్శించుకోవడానికి, ఆశీస్సులు పొందడానికి. అలాగే ఈరోజు కూడా మరి పౌర్ణమి వాతావరణం, వర్షం ఉన్నా కూడా ఇన్ని వేల మంది భక్తులు ఎన్నో ప్రదేశాల నుంచి మన అమరావతి రైతులు ఒక పక్క, ఇక్కడ లోకల్గా ఉండే భక్తులు ఇన్ని వేల మంది రావడం సంతోషంగా ఉంది. మరి ఇవాళ మంచిగా మన చక్కగా గిరి ప్రదక్షిణ అనేది ఈవో గారు చెప్పినట్టు ముందు కొన్ని వేల మంది వచ్చడానికి ఇది పబ్లిసిటీ చేసి మనం ఈ దేవాలయం తరపున ఇది ఒక భారీ ఎత్తున ఎప్పుడు కూడా 2-3 వేల మంది ఉండేటట్టుగా ముందు చేయాలని నేను ఈవో గారిని, స్థానాచార్య వారిని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి అందరూ కూడా పాల్గొన్న దీంట్లో విజయవంతం చేసి ఈ 8 కిలోమీటర్లు నడిచి వచ్చి అందరూ కూడా దర్శనానికి రమ్మని కోరుచున్న భక్తులందరినీ కూడా జై భవాని. వైసీపీ నాయకులతో వేదిక పంచుకోవడం వంటి ఘటనలు పునరావృతం కానివ్వబోనని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడును కలిశారు. ఇటీవల ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. ఆ సభకు తాను వెళ్లడం, వైకాపా నాయకులను కలవడంపై కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేశాయని, తన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో వక్రీకరించాయని తెలిపారు. అధినేత మాట, పార్టీ గీతను దాటబోనని స్పష్టం చేశారు. తాను ఏనాడు పార్టీ ఆదేశాలు ధిక్కరించలేదని స్పష్టం చేశారు. అనేక మాటలు అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వక్రీకరించి రాసుకున్నారు. కానీ మొదటి నుంచి నేను 25 సంవత్సరాలు ఈ పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలు, పార్టీ లైను దాటడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఏ రోజు ప్రవర్తించబోను. 2019-24 మధ్య ప్రాణాలు ఒట్టి పార్టీని కాపాడుకున్నాం. ఇదే పార్టీ ఆఫీస్లో మాచర్లో జరిగిన సంఘటనలు కానీ, గుడివాడలో జరిగిన సంఘటనలు కానీ, ఈ పార్టీ ఆఫీస్ పగలగొట్టినప్పుడు కానీ ఏ విధంగా పార్టీకి పనిచేసామో దానికి మీడియానే సాక్షి. ఏ రోజు కూడా పార్టీ లైను, చంద్రబాబు నాయుడు గారిని ఆదేశాలు ఏ రోజు కూడా మీరల. భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ మీరే ఆలోచన కూడా బోండా ఉమాకు లేదు. ఆ రోజు ఉదయం శనివారం నాడు నేను 11 గంటలకి అక్కడికి వెళ్ళా. 12ంటికి బయటకు వచ్చేసా. సమావేశం అయిపోయింది. నా మాటలు నేను సంస్కరణ సభలో నేను చెప్పాను. అక్కడ నేను వెళ్ళాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను కూర్చున్న సీట్లో నా దగ్గరికి వచ్చాడు. ఆయన పలకరించాడు, మాట్లాడుకున్నాం. అది వాస్తవం, అది ఏమీ చాటుమాటుగా జరిగింది కాదు. మీడియా అందరూ ఉన్నారు అక్కడ. ఓపెన్ డయాస్లోనే జరిగినటువంటిది. ఎందుకంటే ఒక సంస్కరణ సభలో అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. జనసేన వాళ్ళు వచ్చారు. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు పార్లమెంట్లో సత్కారం చేయడం సిగ్గుచేటని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఎన్టీఏను రద్దు చేయడంతో పాటు జాతీయ విద్యా విధానం 2020ను ఉపసంహరించుకునే వరకు విద్యార్థి ఉద్యమాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నీట్ ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. రాజకీయ కార్యక్రమాల కంటే కరువు నివారణ,
రైతుల రక్షణకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కె రామకృష్ణ సూచించారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా పరిపాలన చేస్తుందంటే వారి బుద్ధి వక్ర బుద్ధిగానే కనపడుతుంది తప్ప అది సక్రమమైన బుద్ధి కాదు. మొన్న మంత్రి గారు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చిందని అనుకున్నాం, కానీ బుద్ధి రాలా. ఎందుకంటే ఆ మంత్రి గారు చెప్పే దాంట్లోనే ఇది విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి ఉద్యమం పోకూడదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను దేశ ఐక్యత కోసం అని చెప్పాడు. అసలు నువ్వు రాజీనామా చేసింది ఎప్పుడు? 49 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత. ఒక్క మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి మీ లాఠీ చార్జీని కానీ మీ తుపాకీ కాల్పులు కానీ లెక్క చేయకుండా విరోచితంగా పోరాటం చేసిన తర్వాత నువ్వు రాజీనామా పెట్టావు. మళ్ళీ ఇప్పుడేమంటే ఆయనకి సాక్షాత్తు పార్లమెంట్లోనే సన్మానం చేస్తూ ఉన్నారు బీజేపీ ఎంపీలు. సిగ్గుపడాలి మీరు. ఈ దేశంలో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని విద్యామంత్రి, అదేవిధంగా ఆయన పరీక్షలు సక్రమంగా నిర్వహించినందువల్ల 16 మంది వారు విలువైన ప్రాణాలు కోల్పోయారు, సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు. అలాంటి వ్యక్తికి మీరు పార్లమెంటు సన్మానం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో సన్మానం చేయడమే కాకుండా ఇప్పుడు ఆయన స్థానంలో కూడా ఆయన ఏబీవీపీ లీడర్గా రాజకీయాలు ప్రారంభించి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. ఆయన స్థానంలో ఆర్ఎస్ఎస్ ఆయన తెచ్చిపెట్టాడు. మామూలుగా మన పల్లెల్లో అంటారు, ఇది గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చాయని. ఏబీవీపీ ఆయన పోయినాడు, ఆర్ఎస్ఎస్ ఆయన వచ్చాడు. అంటే మేము మరింత పకడ్బందీగా మతం రంగు పులిమి ఈ విద్యా విధానాన్ని ముందుకు తీసుకోవాలనే వాళ్ళే మళ్ళీ ఈరోజు మరి మీరు వచ్చారు. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి. మీరు ఇంకా ఆయనకు సన్మానం చేసే స్థితిలో మీరున్నారంటేనే మీ ఆలోచన విధానంలో మార్పు రాలేదు. తర్వాత ఆయన స్థానంలో ఒక లౌకికవాదికి ఎవరికైనా ఇచ్చిండొచ్చు కదా. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి ఉందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరులో ఇంటింటికి వెళ్లిన ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉయ్యూరులో పెండింగ్లో ఉన్న టిడ్కో ఇళ్లను నవంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, జంపన పూర్ణచంద్రరావు, అబ్దుల్ కుద్దూస్, పట్టణ టీడీపీ అధ్యక్షులు గురునాథరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లిన నేతలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరా, డ్రైనేజీ పరిస్థితులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. సూపర్ 6 పథకాల అమలు సక్రమంగా జరుగుతోందన్నారు. ఉయ్యూరులో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టిడ్కో ఇళ్లను నవంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మున్సిపల్ సిబ్బందితో అవసరమైన చర్యలు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది ప్రతి గడపకి వెళ్ళి బూత్ కన్వీనర్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అంటే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనేది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా తిరుగుతూ ఉన్నాం. ఎక్కువగా పెండింగ్ పెన్షన్స్ సమస్యలు మా దృష్టికి వస్తూ ఉంది. నిన్న కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే అవి శాంక్షన్ చేయడం, నూతనయ్యని శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే ఉయ్యూరుకు సంబంధించి టిడ్కో హౌసెస్ ప్రధానంగా దాదాపు 5-6 సంవత్సరాలు పూర్తయింది. అందరూ కూడా ఆ యొక్క మంజూరు పత్రాలు తీసుకొని
దాదాపు 5 సంవత్సరాల క్రితం 90% 80% పూర్తి చేసుకున్న నిర్మాణాలు. గత ప్రభుత్వం దాని మీద కూడా లోన్లు తీసుకుని ఆ డబ్బులు కూడా వాడేసుకున్న ప్రభుత్వం. ఈ రోజున వాటిని పూర్తి చేసి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందించే దిశగా వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. నేను మొన్న కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. టిట్కో హౌసెస్ వాళ్ళు రేపు నవంబర్ డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో వియూరుకు సంబంధించి 2500 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో సూపర్ 6 పథకాలు ఏదైతే తల్లికి వందనం, రైతుకి భరోసా, అన్నదాత సుఖీభవ, మరి గ్యాస్ సిలిండర్లు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఏదైతే అందించామో అన్నీ కూడా ఇంటింటికి తెలియజేసి కరపత్రాల ద్వారా మరి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీలు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించమని. ప్రధానంగా ప్రజలకి ఉన్న సమస్యలు ఏమిటి, వాళ్ళకి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఏ రకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి అనేది ప్రజలకి సవివరంగా వివరించి చెప్పి ఇంకేమన్నా వాళ్ళకి సమస్యలు ఉంటే పరిష్కారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు మమ్మల్ని అందరినీ కూడా ఇంటింటికి తిరగమని ఆదేశించడం జరిగింది. నిన్న మన పెనంలూరు నియోజకవర్గానికి లోకేష్ గారు రావడం వల్ల ఈ రోజున ఇక్కడ మన ఊరిలో మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు, మన నాయకులందరూ కూడా ప్రారంభించడం జరిగింది. ఇంటింటికి తిరిగితే ప్రజల్లో మంచి సానుకూల స్పందన ఉంది. ఎక్కడ ఏ లోపము ఇబ్బంది ఉండట్టు ఎవరో కూడా చెప్పడం లేదు. కూటమి పరిపాలన పట్ల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. మాకు కూడా చాలా సంతృప్తి. విజయవాడ నగరం ఆధునిక అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. దేశంలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అంబేద్కర్ స్మృతి వనాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. అలాగే ఇటీవల నిర్మించిన అంబేద్కర్ కళా వేదికలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర, కళాత్మక వైభవాన్ని ప్రతిబింబించే విశిష్ట ప్రదర్శనలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన మేయర్ బాలచంద్ర కంబుల్, కార్పొరేటర్లు, అధికారుల బృందం విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ కళా వేదికను విజ్ఞాన యాత్రలో భాగంగా సందర్శించింది. ఈ సందర్భంగా బందర్ రోడ్, ఎంజీ రోడ్ కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 210 అడుగుల విగ్రహాన్ని సందర్శించిన ప్రతినిధి బృందం అక్కడి అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించింది. ఎక్స్పీరియన్స్ థియేటర్, సుందరమైన గ్రీనరీ, బ్యూటిఫికేషన్, ఫౌంటైన్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలను ప్రతిబింబించే మ్యూరల్ ఆర్ట్స్, సెమినార్ హాల్, డిజిటల్ ప్రదర్శనలు, ఆయన జీవిత చరిత్రను వివరిస్తున్న ప్రత్యేక ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. విగ్రహ నిర్మాణంలో వినియోగించిన సాంకేతికతకు సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ విజయవాడ నగరం ఆధునిక అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. దేశంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అంబేద్కర్ స్మృతివనాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. అలాగే ఇటీవల నిర్మించిన అంబేద్కర్ కళా వేదికలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర, కళాత్మక వైభవాన్ని ప్రతిబింబించే విశిష్ట ప్రదర్శనలు ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం లాతూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బాలచంద్ర కంబుల్ మాట్లాడుతూ తమకు విజయవాడలో లభించిన ఆతిథ్యం అమూలమైందని పేర్కొన్నారు. అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ కళా వేదిక అత్యంత సాంకేతిక ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో లాతూర్లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం చేపట్టే సమయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాను ప్రత్యేకంగా ఆహ్వానించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎం రవీంద్రరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎస్టేట్ ఆఫీసర్ ఎస్ శ్రీధర్, ఇన్ఛార్జ్ జిల్లా అగ్నిమాపక అధికారి నరేష్, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ కె బాబ్జీ, డిజెడ్ఎం జి జ్యోతి, డిజెడ్ఎం ఎలక్ట్రికల్ ఎం దొరబాబు, మేనేజర్ టెక్నికల్ ఇస్మాయిల్, డెప్యూటీ జోనల్ మేనేజర్ రహీం, కల్చరల్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఎం సుమన్, కేపీసీ డైరెక్టర్ వాసు, శిల్పి ప్రసాద్, లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ విజయ్ కుమార్, స్టాండింగ్ కమిటీ చైర్మన్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.